तुण्डमहाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सरदा सरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. మనము శ్రీమన్నారాయణీయం 95వ దశకానికి చేరుకున్నామమ్మా. 94వ దశకం పరంగా మనం తత్వజ్ఞానోత్పత్తి అనేటువంటి అంశం గురించి తెలుసుకున్నాం. నేటి దశకం రీత్యా మనం ధ్యాన యోగము అనేటువంటి అంశం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఆదౌ హైరణ్యగర్భీం తనుమవికలజీవాత్మికామాస్థితస్త్వం జీవత్వం ప్రాప్య మాయా గుణగణఖచితో వర్తసే విశ్వయోనే తత్రోద్వృద్ధేన సత్వేన తు గుణయుగళం భక్తిభావం గతేన చిత్వా సత్వం చ హిత్వా పునరనుపహితో వర్తితా హే త్వమేవ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. కళ్యాణ గుణాకర విశ్వోత్పత్తికి కారణమైన ఓ భగవంతుడా, సృష్టి యొక్క ప్రారంభమున నీవు సమస్త జీవుల యొక్క సూక్ష్మము మరియు సమిష్టి రూపమైన హిరణ్యగర్భ శరీరమున ఉండి తరువాత జీవావస్థను పొందితివి. ఆ సమయమున నీవు సత్వరజస్తమములనడు త్రిగుణములతో కలిసియుందువు. సత్వగుణాధిక్యము వలన భక్తిభావం కలుగును. అప్పుడు ఇతరములైన రజస్తమో గుణములు నశించిపోవును. తరువాత సత్వగుణము కూడా నశించును. అప్పుడు ఉపాధిరహితుడవై నీవు ఒక్కడివే మిగిలియుందువు. అట్టి స్థితిలో నీవు నేను అను భేదభావం తొలగిపోవును. అది జీవాత్మ పరమాత్మ ఒకటే కదా. మనమే భగవంతుడు, భగవంతుడే మనం అని అనేసుకోవటం చాలా తేలిక. అట్లాంటి స్టేజ్కి రావడానికి ఇంత ఉందన్నమాట. ఏమిటి అంటే, ముందర గుణరహితం కావాలి. అది ముందర ఏమిటి, అసలు భక్తిభావం కలగాలి, సత్వగుణం వృద్ధిల్లాలి. ఆ ఎంత వృద్ధిల్లాలి అంటే సత్వగుణం, రజస్తమో గుణాలు నశించిపోవాలి, తర్వాత సత్వగుణం కూడా నశించాలి. అప్పుడు భగవంతుడొక్కడే మిగిలి ఉంటాడు. అట్టి స్థితిలో నీవు నేను అనేటువంటి భేదభావం తొలగిపోతుంది అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. సత్వోన్మేషాత్ కదాచిత్ ఖలు విషయరసే దోషబోధేపి భూమన్ భూయోప్యేషు ప్రవృత్తి సతమసి రజసి ప్రోధతే దుర్నివార
చీత్ సాయిరామ్. చిత్తం తావద్గుణాశ్చ గ్రథితమిహ మిథస్థాని సర్వాణి రోద్ధుం తుర్యే త్వయ్యేక భక్తి శరణమితి భవాన్ హంసరూపీ న్యగాదీత్. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. దేవా, సత్వగుణం అభివృద్ధి చెందిన కారణముగా అప్పుడప్పుడు విషయవాంఛలు తుచ్చములనియు దోషభూయిష్టములనియు బోధపడుచుండును. అయినను తమోగుణముతో కూడిన రజోగుణం ప్రబలమైనప్పుడు మరల ఈ ఇంద్రియ సుఖములయందు ఆసక్తిని నివారించడం కష్టమగును. అప్పుడు చిత్తము సత్వాది గుణములు ఒకదానితో మరి ఒకటి కలిసిపోవును. త్రిగుణములు విషయ ప్రవృత్తి మొదలగు వాటితో కూడిన మనస్సును నిరోధించుటకు నాలుగవ అవస్థ అంటే తురీయ అవస్థ నీ యొక్క అనన్య భక్తియే శరణ్యమని హంసావతారమున ఉన్న నీవు బ్రహ్మ సమక్షమున సనకాదులతో పలికితివి. సత్వగుణం అభివృద్ధి చెందితే మరి అప్పుడప్పుడైనా కనీసం విషయవాంఛలు తుచ్చాలు దోషభూయిష్టాలు అని బోధపడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా తమోగుణం రజోగుణం ప్రబలమైతే ఇప్పుడు ఎవరిలో అయినా మూడు గుణాలు ఉంటాయమ్మా. కాకపోతే ప్రధానంగా సత్వగుణం వృద్ధి చెందాలి అని మనం కృషి చేయవలసినటువంటి అంశం అదనమాట. అయితే అప్పుడప్పుడు తమోగుణంతో కూడిన రజోగుణం ప్రబలమైనప్పుడు మరలా ఇంద్రియ సుఖముల యందు ఆసక్తిని నివారించడం కష్టమవుతుంది. అప్పుడు చిత్తము సత్వాది గుణములు ఒకదానితో మరి ఒకటి కలిసిపోతాయన్నమాట. త్రిగుణాలు విషయ ప్రవృత్తి మొదలగు వాటితో కూడిన మనస్సును నిరోధించుటకు నాలుగవ అవస్థ అనగా తురీయ అవస్థ ఏమిటది? అనన్య భక్తియే శరణ్యం అని చెప్పి హంసావతారంలో ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి ఒకానొకప్పుడు బ్రహ్మగారి సమక్షంలో సనక సనందనాథులతో చెప్పారుట అమ్మ. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. సంతి శ్రేయాంసి భూయాంస్యపి రుచిభిదయా కర్మిణాం నిర్మితాని క్షుద్రానందాశ్చ శాంతా బహువిధగతయః కృష్ణ తేభ్యో భవేయుః. త్వం చాచఖ్యాథ సఖ్యేనను మహితతమాం శ్రేయసాం భక్తిమేకాం త్వద్భక్త్యానందతుల్యః ఖలు విషయజుషాం సమ్మదః కేన వా స్యాత్. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఆయా కర్మలను ఆచరించుచున్న మానవులకు వారి వారి అభిరుచిని అనుసరించి అనేక శ్రేయో మార్గములను మన పూర్వాచార్యులు తెలిపిరి. శ్రీకృష్ణ, వారు సూచించిన శ్రేయో మార్గము యందు కొన్ని స్వర్గలాభాది ఫలదాయకములు అనిత్యములు, అవి ఇచ్చు సుఖం క్షణికముగా ఉండును. అందువలననే నీవు శ్రేయో మార్గములలో ఉత్తమోత్తమైనది భక్తి మాత్రమే అని ఉద్ధవునకు ఉపదేశించితివి. లౌకిక జీవనం గడుపు సామాన్య మానవులకు నీ భక్తి వలన కలుగు సంతోషమునకు మించిన ఆనందం ఎక్కడను ప్రాప్తింపదు అని. కర్మలను ఆచరించేటువంటి మానవులకు వారి వారి అభిరుచిని అనుసరించి శ్రేయస్సు కలిగించేటువంటి మార్గాలను మన పూర్వోత్తరపు వాళ్ళు గురువులు తెలియచేశారు. వారు సూచించినటువంటి శ్రేయో మార్గము యందు కొన్ని అనిత్యాలు అంటే అవి ఇచ్చు సుఖం క్షణికంగా ఉంటుంది. అందువలననే శ్రేయో మార్గములలో ఉత్తమోత్తమైనది భక్తి మాత్రమే అని ఉద్ధవుడికి ఆ యొక్క కృష్ణ భగవానుడు ఉపదేశించారు కదా. లౌకిక జీవనం గడుపు సామాన్య మానవులకు నీ భక్తి వలన కలుగు సంతోషమునకు మించిన ఆనందం ఎక్కడను ప్రాప్తించదు. భక్తి ఒక్కటే మనం అనుసరించవలసినది అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. త్వద్భక్త్యా తుష్టబుద్ధే సుఖమిహ చరతో విచ్యుతాస్య చాసాః
సర్వాహస్యుః సౌఖ్యమయ్యః సలిలకుహరగస్యేవ తోయైకమయ్యః సోయం ఖల్వింద్రలోకం కమలజభవనం योगसिद्धिश्च हृद्याः नाकाङ्क्षत्येतदास्तां स्वयमनुपतिते మోక్షసౌఖ్యేప్యనీహః. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, నీటిలో ఉన్న ప్రాణులకు అంతయును జలమయముగనే తోచును. అట్లే నీ యందు అనన్య భక్తి గల వారికి ఈ ప్రపంచమంతయు ఆనందమయముగనే తోచును. కనుక వారికి ఎట్టి ఆశలును ఉండవు. అందువలన వారు స్వర్గమును గాని బ్రహ్మలోకమును గాని అణిమ మహిమాది యోగ సిద్ధులను గాని కోరుకొనరు. కడకు అప్రయత్నముగానే మోక్షానందం లభించినను వారు దానిపై ఆసక్తి చూపరు అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. త్వద్భక్తో బాధ్యమానోऽపి చ విషయరసైరింద్రియా శాంతి హేతోః భక్త్యైవాక్రమ్యమాణైః పునరపి ఖలు తైర్దుర్బలైర్నాభిజయ్యః సప్తార్చిర్దీపితార్చిర్దహతి కిల యథా భూరిదారు ప్రపంచం త్వద్భక్త్యోఘే తథైవ ప్రదహతి దురితం దుర్మదః క్వేంద్రియాణాం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, అశాంతికి హేతువులైన ఇంద్రియార్థములు తొలుదొలుత నీ భక్తి యోగ సాధకుని బాధింపసాగినను సాధనా బలమునాతడు ఇంద్రియ నిగ్రహ శక్తిని సాధించి అనన్య భక్తుడైన పిమ్మట ఆ భక్తి ప్రభావమున అతనిలోని భోగాసక్తులు అన్నియు నశించును. చెలరేగిన దావాగ్నికి గురి అయిన వనవృక్షములన్నీయు దహించి వేయబడినట్లు నీ భక్తి తేజ ప్రభావమున అతని పాపములన్నీయు తొలగిపోవును. అంతటా అతనిలో ఇంద్రియములత ఉద్ధతికి తావుండదు అని. అశాంతికి హేతువులైనటువంటి ఇంద్రియార్థాలు మొట్టమొదట భక్తి యోగ సాధనలో ఉండేటువంటి సాధకులని బాధింపసాగినను. ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. అంతేగాని ఇంకా అధికమైపోతున్నాయి అన్నట్లుగా మనం కర్మ పరిత్యాగం మాత్రం చేయకూడదు కదా. అట్లా బాధింపసాగినను సాధనా బలమున ఇంద్రియ నిగ్రహ శక్తి సాధించి అనన్య భక్తుడైన పిమ్మట ఆ భక్తి ప్రభావం వలన భోగాసక్తులు అన్నీ కూడా ఆటోమేటిక్గా నశించిపోతాయన్నమాట. అది ఏ విధంగా అంటే, చెలరేగిన దావాగ్నికి గురి అయిన వనవృక్షాలన్నీ కూడా ఎలా దహించిపోతాయో వాటికవే దహించుకుపోతాయి కదా. అట్లా ఆ భగవంతుడి యొక్క భక్తి తేజ ప్రభావమున పాపములన్నీ కూడా తొలగిపోతాయి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. చిత్తార్ధ్రీభావముచ్చైర్వపుషి చ పులకం హర్షభాష్పం చ హీత్వా చిత్తం శుద్ధ్యేత్ కథం వా కిము బహు తపసా విద్యయా వీతభక్తేః త్వద్గాథాస్వాదసిద్ధాం జన సతతమరీమృజ్యమానో యమాత్మా చక్షుర్వత్తత్వసూక్ష్మం భజతి నతు తథాభ్యస్తయా తర్కకోట్యా. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. దేవా, నీ భక్తి తత్పరతలో చిత్తము ద్రవింపవలెను, వడలు పులకరింపవలెను, కన్నుల నుండి ఆనంద భాష్పములు స్రవింపవలెను. అప్పుడు మాత్రమే భక్తుని యొక్క మనస్సు పరిశుద్ధమగును. భక్తి లేని తపస్సులు వ్యర్థములు, శాస్త్రజ్ఞానం నిరుపయోగం, సిద్ధాంజనముచే నేత్రములు నిర్మలమైనట్లు నీ లీలలను వినుట
స్మరించుట, కీర్తించుట మొదలగు వాటి వలన ఈ ఆత్మ పరతత్వమును దర్శింపగలుగును. అంతేగాని తర్కము మొదలగు ఎన్ని శాస్త్రములను అభ్యసించినను వాటి వలన మాత్రం సూక్ష్మతత్వం బోధపడదు అని. భక్తే ప్రధానంగా కావలసింది అని చెప్తున్నారు కదా. అట్లా ఆ భక్తి ఎలా ఉండాలి? డాంబికంగానో ఆడంబరంగానో ఇతరుల కోసమో మరింకో దానికోసమో కాకుండా ఎట్లా ఉండాలి అంటే చిత్తము ద్రవించిపోయేటట్లుగా, ఒడలు పులకరించిపోవాలి. అంటే మన మనస్సు ఆ పరమాత్ముడి వైపు ఎంతగా అనుసంధానం అవ్వాలో, ఎంత కేంద్రీకృతం అవ్వాలో చూడండి ఆ సద్గురుని వైపు. ఒడలు పులకరింపవలెను అంటే అష్టసాత్విక భావాలు. అష్టసాత్విక భావాలు ఊరికే కలుగుతాయా అమ్మా? అష్టసాత్విక భావాలలో ఏ ఒక్కటి కలిగినను మనలో అపారమైన భక్తి ఉన్నట్లే లెక్క. అది ఏమన్నాను? కన్నుల నుండి ఆనంద భాష్పములు స్రవింపవలెను. అప్పుడు మాత్రమే భక్తుని యొక్క మనస్సు పరిశుద్ధమగును. భక్తి లేని తపస్సు వ్యర్థం, శాస్త్రజ్ఞానం నిరుపయోగం. సిద్ధాంజనముచే నేత్రములు, అంజనం పెట్టుకునే వాళ్ళు చూడండి మునుపటి వాళ్ళు, అట్లా కలికం అంటారే కళ్ళల్లో, అట్లా అట్లా ఆ సిద్ధాంజనముచే నేత్రాలు కనుక, కళ్ళు కనుక నిర్మలమైనట్లుగా ఆ భగవంతుడి లీలలను వినుట, స్మరించుట, కీర్తించుట మొదలగు వాటి వలన ఈ ఆత్మ పరతత్వమును దర్శించగలుగును. అంతేగాని తర్కము మొదలైనటువంటి ఎన్ని శాస్త్రాల్ని అభ్యసించినా కూడా వాటి వల్ల మాత్రం సూక్ష్మతత్వం అనేది బోధపడదు. భక్తి అంటూ ఉంటే కనుక ఆటోమేటిక్గా మన మనస్సు స్వచ్ఛత చేసుకుంటూ ఆ భగవంతుడే మనకి అన్నీ కూడా మనకి తెలియకుండానే ఒక తత్వజ్ఞానంలో ఒక తత్వాన్ని మనకి బోధపడేటట్టు చేస్తారన్నమాట. మనకి తెలియకుండానే మనం ఆధ్యాత్మిక పురోగతిలోనికి పయనిస్తామన్నమాట. ఎలా జరిగింది ఇదంతా అని మనకి మనం ప్రశ్నించుకుంటే ఎవరం సమాధానం చెప్పలేము. అది ఏమిటి అంటే ఆ సద్గురు కృప వలన, ఆ పరమాత్మని దయ వలన మనల్ని అలా 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 ముందుకి పయనింప చేస్తూ ఉంటారన్నమాట. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ధ్యానం తే శీలయేయం సమతను సుఖబద్ధాసనో నాసికాగ్రన్ న్యస్తాక్షః పూరకాద్యైర్జిత పవన పథశ్చిత్త పద్మం త్వవాంచం ఊర్ధ్వాగ్రం భావయిత్వా రవివిధుశిఖినః సంవిచింత్యోపరిష్టాత్ తత్రస్థం భావయే త్వాం సజల జలధర శ్యామలం కోమలాంగం. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. స్వామి, నేను నిన్ను ఇట్లు ధ్యానింతును. తొలుత శరీరమును, మెడను, శిరస్సును నిఠారుగా ఉంచి సుఖాసనమున కూర్చుండవలెను. తరువాత నాసికాగ్రమున దృష్టిని కేంద్రీకరింపజేసి పూరక కుంభక రేచకముల ద్వారా ప్రాణాయామములను చేయుచుండవలెను. అధోముఖముగనుండు హృదయ కమలమును ఊర్ధ్వముఖముగను వికసించి ఉన్నట్లుగాను భావింపవలెను. దానిపై సూర్యుని, అతనిపై చంద్రుని, ఆ చంద్రునిపై అగ్నిని భావింపవలెను. నీలమేఘ శ్యాముడవు, సుకుమారమైన శరీరం కలవాడవు అయిన నీవు ఆ అగ్నిశిఖపై విరాజిల్లుచున్నట్లు భావించి నిన్ను ధ్యానించవలెను అని. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఆనీలశ్లక్షకేశం జ్వలితమకరసత్కుండలం మందహాసస్యం దార్ధ్రం కౌస్తుభశ్రీపరిగతవనమాలోరుహారాభిరామం శ్రీవత్సాంకం సుబాహుం మృదులసదుదరం కాంచన ఛాయచేలం చారు స్నిగ్ధోరుమంభోరుహలలిత పదం
భావయేహం భవంతం. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, నీ నల్లని కురులు సుందరములు, నీ మకర కుండలముల కాంతులు అపూర్వములు, నీ చిరునవ్వుల శోభలు మనోజ్ఞములు, నీ వక్షస్థలము కౌస్తుభమణి శోభితం, వనమాల విరాజితం, మేలైన హారములతో మనోహరం, శ్రీవత్స చిహ్నముతో సుశోభితం. నీవు ఆజానుబాహుడవు, నీ ఉదరం సుకుమారమైనది, నీ పట్టు పీతాంబరము బంగారము వలె తడుకులీనుచుండును, నీ ఊరువులు మృదువైనవి అందమైనవి, నీ పాదములు కమలముల వలె శృతిమెత్తనివి, అట్టి సుందర రూపమును నేను ధ్యానింతును తండ్రి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. सर्वाङ्गेष्वङ्गरङ्गत्कुतुकमिति मुहुर्धारयन्नीशचित्तम् तत्राप्येकत्र युञ्जे वदनसरसिजे सुन्दरे मन्दहासे तत्र लीनं तु चेतः परमसुखचिदद्वैतरूपे वितन्वन् अन्यन्नो चिन्तयेयं मुहुरिति समुपारूढयोगो भवेयम्. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ప్రభు, ఈ విధముగా నీ సకల దివ్యాంగముల యందును నా మనస్సును ఆనందముతో లగ్నమునర్చెదను. తరువాత దరహాస శోభితమై పరమ సుందరముగా ఉన్న నీ ముఖ కమలమున నా మనస్సును నిలిపెదను. పిదప సచిదానంద రూపము అద్వితీయము అయిన పరబ్రహ్మమునందు దానిని లీనమనర్చి ఇక ఏ ఇతర విషయములను చింతింపను. ఈ విధముగా అనన్య చింతన లేక నేను అనన్య చింతన అనేది ఇక్కడ అన్య చింతలు లేక అనాలేమో. అనన్య చింతన కోసమేగా అందరం తాపత్రయపడేది. ఈ విధముగా అన్య చింతన లేక నేను యోగారూఢ స్థితికి చేరుకొందును అని. సకల దివ్యాంగముల యందును కూడా ఆ యొక్క భగవానుడి యొక్క దివ్యాంగములు ఎలా ఉన్నాయో మనం ఇందాకటి శ్లోకంలో చెప్పుకున్నాం. అలాంటి దివ్యాంగముల యందు మన మనస్సు ఆనందంతో లగ్నం చేయాలి. తరువాత దరహాస శోభితమై పరమ సుందరముగా ఉన్న ముఖ కమలమున, ఇక్కడ కాపడల చూడండి ఎంత అర్థం మారిపోతుందో, నీ ముఖ కమలమున నా మనస్సును నిలిపెదను. పిదప ఏం చేయాలి? సచ్చిదానంద రూపము అద్వితీయము అయిన పరబ్రహ్మమునందు దానిని లీనమునర్చాలి. దేనిని? మనస్సుని లీనమునర్చి ఇహ ఏ ఇతర విషయములను కూడా చింతింపను. ఆ విధముగా నేను యోగారూఢ స్థితికి చేరుకొందును స్వామి అని. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఇత్థం త్వధ్యానయోగే సతి పునరణిమాద్యష్ట సంసిద్ధయస్తాః దూరశ్రుత్యాదయో అపి హ్యహమహమికయా సంపతేయుర్మురారే త్వత్సంప్రాప్తౌ విలంబావహమఖిలమిదం నాద్రియే కామయేహం త్వామేవానందపూర్ణం పవనపురపతే పాహి మాం సర్వరోగాత్ పాహి మాం సర్వతాపాత్. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. మురారి, ఇట్లు నిన్ను అనన్య భావముతో ధ్యానము చేయుచుండగా అణిమాది అష్టసిద్ధులు, దూరశ్రవణం మున్నగు శక్తులు తమంతట తామే వచ్చి చేరును అది. కాని ఇవన్నీయును నీ సాక్షాత్కార ప్రాప్తికి ఆటంకములు కావున ఈ సిద్ధులలో వేటిని కూడా నేను ఆదరింపను.
పరిపూర్ణ ఆనంద స్వరూపుడవైన నీ సాక్షాత్కారమునే కోరుకొందును. ఓ పవనపురాధీశ, నా సమస్త తాపములను అంతరింపచేసి నన్ను రక్షింపు తండ్రి అని అనన్య భావంతో ధ్యానం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కొన్ని సిద్ధులు వచ్చి చేరతాయి. మతమంతట తామే వస్తాయి. ఏమిటి అంటే దివ్య దృష్టి, తర్వాత అని దూర శ్రవణం, అంటే మనకు ఏదో వినపడి యువతల వాళ్ళకి చెప్తూ ఏమిటి అట్టాగా అని చెప్పి ఇట్లా అన్నమాట. అట్లా ఏవో భగవంతుడి వాక్కులాగా అట్లా కొంతమందికి అట్లాంటి శక్తులు సిద్ధులు వచ్చి చేరుతూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా భగవత్ సాక్షాత్కార ప్రాప్తికి ఆటంకం. కాబట్టి ఆ సిద్ధులకి వేటికి కూడా తలవంచకుండా వాటిని ఆదరించకూడదు. అందుకే సద్గురువు చెప్పేవారు, ఎందుకు అట్లా దూరంగా ఏదో దూరదృష్టి తెచ్చుకుని అవన్నీ చూడటానికి ప్రయత్నం చేస్తావు? వాటికి ఎప్పుడూ కూడా లొంగకూడదు. మనం కోరవలసింది వీటికి అతీతమైనది అంటారు. ఒకసారి ఏదో ఒక శాల ఏదో తగలబడిపోతూ ఉంటే ఒక అతనికి దూరదృష్టి వచ్చి ఫలానా చోట శాల తగలబడిపోతోంది అంటే నిజమే అవుతుంది. అబ్బా, ఇతను ఎంత గొప్పవాడైపోయాడు అని. మనము లోకంలో ఇక్కడ భూమి మీద ఉన్నామమ్మా. ఏదైనా ఒక్క రవ్వ అట్లా వ్యక్తమైందా మొత్తం వాడిని అబ్జార్బ్ చేసేసి వాడి శక్తి అంతా పీల్చి పిప్పి చేసి తుపుక్కన అనేదాకా కూడా వదిలిపెట్టదు సమాజం. అదేమ్మా. అందుకని ప్రతి క్షణం కూడా అత్యంత జాగరూకులమై ఉండి అట్లా అని పరోపకారం వేరు, ఇది వేరు అమ్మ. దేనికదే ఎంతో ఇదిగా ఆలోచించుకోవాలి. అమ్మో అట్టాగా అని చెప్పి ఎవరికి కూడా ఏ ఆధ్యాత్మిక ఉపకారం చేయకుండా మొత్తం శక్తి అప్పుడంతా మనకే ఉంటుందన్నమాట అని అనుకోకూడదు. అది వేరు, ఇది వేరు. అట్లా ఆ శక్తులు వాటంతటవే వచ్చి చేరుతున్నప్పుడు వాటిని వ్యక్తపరచకుండా ఇంకా ముందుకు వెళ్ళేటువంటి జిజ్ఞాసతో ఉండి దేనికోసం ప్రయత్నించాలి? భగవత్ సాక్షాత్కారం కోసం, ఆత్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయాలి అన్నట్లుగా. అట్లా అలాంటి సిద్ధులలో వేటిని కూడా ఆదరించను అని. అంతేకాక ఇంకా మనం ఆలోచిస్తే ఎప్పుడైతే ఒక రవ్వ శక్తులు ఇట్లా మనం కనుక ప్రకటితం చేశామా అంటే మనం ఇప్పుడు ఈ శక్తులు ప్రకటితం అవటం అనేది అదొక స్టేజ్ అమ్మా. ఆ స్టేజ్కి రావటానికి ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించు. ఎంత చేస్తే నువ్వు ఎన్ని విధాల ఏకాగ్రతగా ఎంత శక్తి కూడా తీసుకుని ఎంత కష్టపడితే ఆ దశకు వస్తాము. ఆ దశను అవతల అధిగమించాలి పక్క. అట్లాంటిది ఆ దశ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి దశ. ఆ దశలో కనుక మనం వ్యక్తం చేయకపోయినా అవతలి వారు తెలుసుకున్నారా అంటే ఇది సమాజం కాబట్టి, ఇది మామూలు ఇది కాబట్టి ఏం చేస్తారు అంటే ఈ మనిషి వీడి వీక్ పాయింట్స్ ఏమిటి, మనం ఇప్పుడు ఎంత దీనిలో సాంగత్య దోషాలు అనేవి ఉంటూ ఉంటాయి. ఏం చేస్తారంటే గొప్ప గొప్ప బహుమానాలు అందజేసేయాలను, లేదు అపారమైన అపరిమితమైన పొగడ్తలు పొగిడేస్తూ, లేదు గృహస్థాశ్రమంలోనే ఉంటూనే మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే మరి పాపం ఏమిటి అని రకరకాల లౌకిక పరమలౌకికమైనటువంటి ఆలోచనలతో అలా గుప్పించేస్తూ అప్పుడు ఏమవుతారు? ఈ దశలో ఉన్నవాళ్ళు ఒక వ్యవస్థలో ఉంటున్నప్పుడు అమ్మోన అలా అనుకుంటారేమో, ఇలా అనుకుంటారేమో, అదేమో ఇదేమో అని వీళ్ళు చూడండి క్రమశః ఇక్కడ వీళ్ళని ఫెవికాల్ పెట్టి అతికించేస్తుంది సమాజం. ముందడుగు వేయనీయదు. అసలు ఆ దశ చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి దశమ్మ. అది మీరందరూ కూడా ఆ దశకి చేరుకోబోయే వాళ్ళే. శ్రీ సాయి ఆధ్యాత్మిక గ్రంథపారాయణ గ్రూప్ వాళ్ళు ఎంతో ఆధ్యాత్మిక సంపన్నులు ఉన్నారు మీలో. ఆ దశకి వచ్చినప్పుడు చాలా జాగరూకులై ఉండాలి అనేటువంటి ఉద్దేశం. లేదా విపరీతమైనటువంటి ధన వ్యామోహంలో ఒక్కొక్కటి జరిగిందా అంటే గబ కొన్ని నోట్ల కట్టలు కూపించేస్తూ ఉన్నారనుకో, వీళ్ళు చచ్చిచెడి ఈ దశకు వచ్చిన వాళ్ళు కాస్త ఢమాల్మని చెప్పి మళ్ళీ ధన వ్యామోహంలో పడి వెనక్కే
మళ్ళీ ఇంత కృషి చేయడానికి నీకు మళ్ళీ నీ ఆయుర్దాయమే సరిపోదు. ఈ కొన్ని వ్యామోహాలు పోయామే అనుకో, మరు జన్మ మళ్ళీ ఆ వ్యామోహాలతో పుడతాం. అయితే ఈ విషయవాసనలు కొన్ని ఉంటాయి కదా, మళ్ళీ వాటిల నుంచి ఇది తేలి పైనకి వస్తాం బయటికి. వచ్చాక మళ్ళీ ఇక్కడ సాంగత్య దోషాల ప్రభావాలు ఉంటాయి కదా గత జన్మవి, మళ్ళీ వాళ్ళంతా ఠపామని మళ్ళీ నీ దగ్గరికే వస్తారు. అప్పుడు మళ్ళీ మరి అప్పుడు నువ్వు కనెక్ట్ అవుతావో ముందుకెళ్తావో ఇహ భగవంతుడికి తెలియాలి. అందుకని ఇన్ని బాధలు పడే బదులు సద్గురు అన్నట్టు ఉమ్, ఇప్పుడొచ్చిన అవకాశాన్ని అలక్ష్యం చేసుకుని చింతించుట అవివేకం అన్నారు. అందుకని ఎప్పటికప్పుడే ఎంతో జాగ్రత్తగా ముళ్ళ మీద గుడ్డలాగా మనం పయనం కొనసాగిస్తే తప్ప అతి జాగరూకులమై గమ్యాన్ని చేరుకోలేము అనేటువంటి భావన కూడా మనం అందరం ఆలోచించాలమ్మా, సదా ఆలోచించాలి. అది ఓ పవనపురాధీశ, నా సమస్త తాపములను అంతరింపచేసి నన్ను రక్షింపుము తండ్రి అని శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ. ధ్యానయోగం అను 95వ దశకం సమాప్తం. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమ. శ్రీమాత్రే నమ. శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద. నారాయణ నారాయణ గోవింద, శ్రీమన్నారాయణ నారాయణ గోవింద. నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద. నారాయణ నారాయణ గోవింద, లక్ష్మీనారాయణ నారాయణ గోవింద. నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల. నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. నారాయణ నారాయణ గోపాల, శ్రీమన్నారాయణ నారాయణ గోపాల. నారాయణ నారాయణ గోపాల, లక్ష్మీనారాయణ నారాయణ గోపాల. శుభం భవతు.